కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సో సత్యం ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ నథింగ్నెస్ ఆర్ ఎంప్టీనెస్. ఈ సత్యంని స్టేట్ ఆఫ్ నథింగ్నెస్ లేదా ఎంప్టీనెస్ కింద చెప్పచ్చు. అండ్ వెట్ సంథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్, కానీ దాని నుంచి సంథింగ్ వస్తుంది. ప్రభా అండ్ డివైన్ హోల్నెస్, ప్రభా డివైన్ హోల్నెస్ దాని నుండి ఏర్పడింది. అండ్ ద డివైన్ హోల్నెస్ ఇన్ కీపింగ్ విత్ క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్. సో ఆ డివైన్ హోల్నెస్ లో క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ నిమ్నీకృతమై ఉంటుంది. ఆల్సో జనరేట్స్ ఫ్రాగ్మెంట్స్, ఇక్కడ కొన్ని ఫ్రాగ్మెంట్స్ కూడా జనరేట్ చేస్తుంది. సో డివైన్ హోల్నెస్ బీయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రిథమ్ అండ్ బ్యాలెన్స్, ఈ డివైన్ హోల్నెస్ ఏది ఉందో అది చక్కటి రిథమ్ గాను బ్యాలెన్స్ గాను ఉంటుంది. ఇట్ ఈస్ ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ సంథింగ్ యాజ్ ఫ్రమ్ నథింగ్నెస్ ఆర్ ఎంప్టీనెస్. ఎంప్టీనెస్ నుండి లేదా నథింగ్నెస్ నుండి సంథింగ్ ని తీసుకురాగలుగుతుంది. ది స్టేట్ ఆఫ్ rhythmic and balance gradually changes by gradations to a voice. So due to continuous fall in vibration force, ఈ వైబ్రేషన్ ఫోర్స్ కంటిన్యూస్ గా ఫాలో అవడం వల్ల ఏదైతే ఈ చక్కటి రిథమ్ అండ్ బ్యాలెన్స్ ఉందో అది గ్రాడ్యువల్ గా కయోస్ కింద మారుతూ ఉంటుంది. చిన్న చిన్న గ్రేడేషన్ గా కొన్ని కొన్ని సో కాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఏ డివైన్ హోల్నెస్. కాబట్టి ఈ ఎగ్జిస్టెన్స్ లో ప్రతిదీ ఉందే అది డివైన్ హోల్నెస్. బట్ బియాండ్ ఈ సత్యం, బట్ సత్యంకి బియాండ్ అది. ఇఫ్ వి do not understand the arising and passing away of everything into and from nothing and emptiness, అయితే ఇలాగ ఈ డివైన్ హోల్నెస్ అండ్ క్రియేషన్ ఎగ్జిస్టెన్స్ ఇలా ఇవన్నీ నథింగ్ నుండి సంథింగ్ ఫార్మేషన్, ఫార్మేషన్ నుండి నథింగ్ కింద క్లియర్ గా ఏమిటనేది అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే, ఇఫ్ యూ నాట్ కన్సీవ్డ్ దట్ ఏ ఫ్రాగ్మెంట్, అప్పుడు మనం మనం ఏదైతే సెల్ఫ్ అని అయితే ఉందో రిఫర్ చేస్తున్నామో మనలో అది ఒక చిన్న ఫ్రాగ్మెంట్, కన్సీవ్ అయిన చిన్న ఫ్రాగ్మెంట్, ఏ డ్రాప్ స్పెక్ ఆఫ్ ద ఒరిజినల్ ఫోర్స్ ఫీల్డ్. ఈ ఒరిజినల్ ఫోర్స్ ఫీల్డ్ సత్యం ఏదైతే ఉందో బ్రహ్మసత్యం దాని యొక్క చిన్న ఫ్రాగ్మెంట్ మనం అనే విషయం అర్థం చేసుకోకపోతే వీ షల్ నెవర్ అండర్స్టాండ్ ది క్రియేషన్ అర్థం చేసుకునే అవకాశం ఉండదు. The state of rhythm and balance of the three vital divine principles. So three vital divine principles ఏమిటవి? Divinity, cosmic consciousness and divine will. Divine will, three vital principles, so that brings about the state of divine wholeness would appear to mortal eyes like inky darkness. సో ఈ మోర్టల్ ఐస్ ఏవైతే ఉన్నాయో మన కళ్ళకి, మన నిజమైన కళ్ళు ఉన్నాయే వీటికి వాటికి ఎలా అది ఎలా కనబడుతుంది? ఇంకీ డార్క్నెస్ కనబడుతుంది. జస్ట్ లైక్ బ్లాక్ హోల్ లో ఏమీ లేదు అన్నట్టు, ఏమీ కనబట్టలేదు కాబట్టి అది బ్లాక్ హోల్ అన్నట్టు, కానీ దాంట్లో ఏమీ లేదు కాదు. ఇంకీ డార్క్నెస్, ద డార్క్నెస్ రోలింగ్ ఆన్ డార్క్నెస్, ఇంకీ డార్క్నెస్ ఉంటుంది. The for mortal eyes are able to see, the mortal brains are able to understand. ఏదైతే mortality ఉందో అంటే అపియరెన్స్ డిసపియరెన్స్ ఉందో, కాలం ఉండి అది డిసింటిగ్రేట్ అయిపోతుందో, అలాంటి కళ్ళు అలాంటి బ్రెయిన్ ఏదైతే ఉందో దాంతో దీన్ని అర్థం చేసుకోవడం అనేది ఎంత అసమంజసమో కూడా అర్థం చేసుకోండి. కానీ అలాంటి దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం ఒక హైపోథెసిస్ ద్వారా. దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ ద వెరీ నేరో స్పెక్ట్రమ్. మనకు కనబడేదే చాలా తక్కువ. మనం చూడగలిగేది, వినగలిగేది, మన జ్ఞానేంద్రియాలు ఎంత ఉందో, లేదా మనకు అనుకున్న సో కాల్డ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాటి ద్వారా కూడా తీసుకున్నా సరే, ఈ మొత్తం కాస్మిక్ స్కేల్లో తీసుకుంటే, ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీలో తీసుకుంటే అది చిన్న నేరో స్పెక్ట్రమే. సో అలాగే మన మైండ్ లో అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు ఒక నేరో స్పెక్ట్రమ్ ఫామ్ చేసుకుంటావు. అదేవిధంగా ఎజ్యూమ్ చేస్తావు, ఇంతకంటే తక్కువ ఉన్నదంతా నథింగ్, ఇంతకంటే ఎబవ్ ఉన్నదంతా ఇన్ఫినిట్ అన్నట్టు. అండ్ వాట్ ఈస్ నాట్ సీన్ అండ్ అండర్స్టూడ్ బియాండ్ దిస్ స్పెక్ట్రమ్, ద మోర్టల్స్ బిలీవ్ డు నాట్ ఎగ్జిస్ట్. అందుకని
వాళ్ళు ఏదైతే కన్సిడర్ చేశారో ఆ స్పెక్ట్రమ్ కంటే బియాండ్ ఉన్నది లోపల ఏమీ లేదు అనే నమ్మకంలో. సో అదే కదా నమ్మకం. సపోజ్ నేనేదో మినిమం ఇంత అనేది నెంబర్ స్కేల్‌లో పెట్టుకొని మాక్సిమం ఇంత అని పెట్టుకొని అంతకంటే ఎక్కువ లేదు, అంతకంటే తక్కువ లేదు అనుకోవటం లాంటిదన్నమాట బిలీఫ్. ఓన్లీ డీపర్ అండర్‌స్టాండింగ్ అండ్ వాస్టర్ స్పెక్ట్రమ్ విల్ రివీల్ సమ్ డే. ఇంకా నీ అండర్‌స్టాండింగ్ డీపర్ అయిన కొద్దీ ఈ స్పెక్ట్రమ్ యొక్క హోరిజన్ పెరుగుతూ ఉంటుంది. It means that if our spectrum is wide enough and within our understanding is equally deep and vast, we can see and understand divine wholeness. కాబట్టి నీ యొక్క స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెంచుకుంటూ పోతుంటే, డీప్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెంచుకుంటూ పోతుంటే, దెన్ డివైన్ హోల్నెస్ ని అర్థం చేసుకునే అవకాశం అంటూ ఉంటుంది అంతదాకే. కానీ డివైన్ హోల్నెస్ బిఫోర్ అంటే సత్యాన్ని ఏదో కంప్లీట్ అర్థం చేసుకోవడానికి చేసేసుకుంటున్నాను అనుకోవద్దు. దాని గురించి ఎక్కువ చర్చించిన అదంతా హిపోథసిస్ మీద హిపోథసిస్ ఏం లేదు. అండ్ ఫైండ్ అవుట్ నో స్టేజ్ ఈజ్ దేర్ ఎనీ డ్యుయాలిటీ. యాక్చువల్‌గా అప్పుడు అర్థమవుతుంది. మొత్తం టోటల్ డ్యుయాలిటీ అంటూ ఎక్కడ లేదు. అన్నీ ఒకదాని యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లోనే ఇంకోటి ఏర్పడిందే. ఇన్ స్పైట్ ఆఫ్ ఎరోమనస్ మల్టిప్లిసిటీ అండ్ కంటిన్యూస్ చేంజింగ్. కంటిన్యూస్ గా మార్పుకు లోనవుతోంది ప్రతిదీ. అలాగే రకరకాల మల్టిప్లిటీ కనబడుతోంది, ఇన్ఈక్వాలిటీ కూడా కనబడుతోంది. కానీ యాక్చువల్‌గా డ్యుయాలిటీ ప్రపంచంలో లేదు. ఇది ఎవరైతే ఆర్గనైజ్ అవుతారో అది ఎగ్జిస్టెన్స్ లోంచి క్రియేషన్ లో ప్రవేశించి ఆర్గనైజ్ అవుతారో, మళ్ళీ ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లోంచి క్రియేషన్ లోకి ప్రవేశించడం అంటే నీ శరీరంతో వెళ్ళి కళ్ళతో చూసి చెవులతో విని వస్తాను అని అర్థం చేసుకుంటే చాలా పొరపాటు. లింక్ పాస్ నాట్ అంటే ఏమిటో అర్థం కాలేదని అర్థం. బట్ కానీ ఏదైతే క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందో అది వెళ్ళగలదు కదా. అలా ఫస్ట్ టైం వెళ్ళటాన్ని సతూరి అనే పదంతో చెప్పాడు బుద్ధుడు. సతూరి అనే ఎక్స్పీరియన్స్ అని చెప్తాడు. సో ఈ సతూరి ఒకసారి ఎక్స్పీరియన్స్ తో సరిపోదు. ఎన్నో సార్లు కొన్ని మిలియన్ సార్లు జ్ఞాన స్థితిలో ఎగ్జిస్టెన్స్ నుండి క్రియేషన్ లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చి కొంత తెలుసుకుంటాం, మళ్ళీ కొంత తెలుసుకుంటాం, మళ్ళీ కొంత తెలుసుకుంటాం. ఇలాగా మొత్తం తెలుసుకోవడం జరుగుతుంటుంది. అంతేగాని మొదటిసారి వెళ్ళి వచ్చిన వాడు ఏం ఫీల్ అవుతాడంటే ఆ డివినిటీ డ్యుయాలిటీ లేదు అంతా ఒకటే అంటాడు. సూరి ఎక్స్పీరియన్స్ అయిన వాడికి అది. మనకి డ్యుయాలిటీయే కనబడుతుంది. ఎందుకంటే మనం లిమిటెడ్ రేంజ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ అబ్జర్వేషన్ లో మనం చూడగలిగేది దాంట్లో తేడాలే చూస్తాం. అలాగే మనకి ఇది తెలుసు. ఏది బీయింగ్ ఉండటం, ఔట్ ఆఫ్ బీయింగ్ ఉండటం. అది పుట్టుక తెలుసు, సావు తెలుసు. లేదా అపియర్ అవ్వటం, డిసపియర్ అవ్వటం తెలుసు. సో దేర్‌ఫోర్ ఈ రేంజ్ కంటే దాటి మనం ఈ మల్టిప్లిసిటీని, కంటిన్యూయస్ చేంజెస్‌ని దాటి మనం ఆలోచించం. సిన్స్ ద 3 వైటల్ డివైన్ ప్రిన్సిపల్స్ వేవ్ ఆల్ క్రియేషన్ ఎగ్జిస్టెన్స్. ఈ క్రియేషన్ ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని నడిపేవి అంటే 3 వైటల్ డివైన్ ప్రిన్సిపల్స్. ఈ వైటల్ డివైన్ ప్రిన్సిపల్స్ ఏమిటవి? డివినిటీ, దైవత్వము, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్. జనరల్ గా అనాలజీ మనకు చెప్పాను కదా, మనకు తెలిసిన విషయాలతో కొత్తగా తెచ్చుకున్న ఫ్రేమ్‌వర్క్ తో పోల్చి ఏదో కంక్లూషన్‌కి వెళ్తూ ఉంటాం. అలాంటి కంక్లూషన్ అనుకోండి ఇది నేను చేస్తున్నది. బట్ కానీ మీరు కూడా ఆ కంక్లూషన్‌కి వెళ్ళమని నేను అనట్లేదు. బట్ నాకు డివినిటీ అనంగానే శివతత్వం లాగాను, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అంటే విష్ణు తత్వంకేనాను, డివైన్ విల్ అంటేనేమో బ్రహ్మ కిందను అనిపిస్తోంది. నేను అలా తొందరగా కంక్లూషన్స్ తీసుకోవడం అనేది మనకు తెలిసిన సత్యం కాదు. జస్ట్ మన అజంప్షన్‌కి ఇంకో అజంప్షన్ తోడవటమే అవుతుందనుకుంటా. All that we see and experience as life and existence has its base and foundations in the inherent design, structure and spectrum of the three వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ యొక్క 3 డివైన్ ప్రిన్సిపల్స్ యొక్క పర్మిటేషన్ కాంబినేషన్స్ తోనే మనం ఏవైతే మనం చూడగలమో, ఏదైతే మనం ఎక్స్‌పీరియన్స్ కాగలమో, వాటన్నిటి యొక్క ఫౌండేషన్ ఒక ఇన్‌హెరెంట్ డిజైన్, వాటికి ఇన్‌హెరెంట్ స్ట్రక్చర్, వాటి స్పెక్ట్రమ్ అంటే ఏ మార్పులు గురవచ్చు, ఎన్ని రకాలు ఉండొచ్చు, ఇవన్నీ వీటి యొక్క పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. Seeing this multitude bewildered facts, the human brain naturally in bewilderment
uses language to differentiate all of them with words like light and darkness, good, evil, ignorance, knowledge, and a host of the pair of opposites లాగా. ఇలా హ్యూమన్ లాంగ్వేజ్ లో ఇక్కడ నుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది హ్యూమన్ బ్రెయిన్. అందుకని హ్యూమన్ బ్రెయిన్ లాంగ్వేజ్ తో చెప్పలేనిది బియాండ్ ఇట్స్ అండర్స్టాండింగ్ లో ఉంటుంది. బట్ హిపోథెసిస్ మనం ఒకటి ఫామ్ చేసుకొని ప్రొసీడ్ అవుతున్నాం. Now, as the eternities roll and the vibrations keep falling rapidly, constantly, the enormous rate during all those 7 eternities, the unique force field generates 7 rays in its state. సో ఈ వైటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, డివినిటీ, కాస్మిక్ ఆక్సిజన్, డివైన్ విల్ అనేవి, ఇవి కొన్ని రేస్ ని జనరేట్ చేస్తాయి. ఆ రేసు వాటి కథ ఏమిటనేది రేపు చూద్దాం.